రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. 7,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరుకి 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై జనంలోకి వెళ్లడం ఎలా అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రజలకు చెప్పాలన్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. 7 నెలల్లో తమ ప్రభుత్వం సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకే విడతలో 31,000 కోట్లతో రుణమాఫీ చేయలేదని అన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలన్నారు.